దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన కట్టడలను ఆయన విధులను మీరు ఆచరిస్తే గనుక మీరు యథార్థంగా ప్రవర్తించినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. న్యాయమైనది చేసి, ఏది న్యాయమైనది? ఆయన కట్టడలు, దేవుని విధులు, దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు పాటించాలి. ఆయన మాటలు వినాలి, శ్రద్ధగా వినాలి. ముంచోరు పాలెంలోనే ఉన్నాడు. ఎక్కడున్నావురా నువ్వు అంటే, పేటలో ఉన్నాను అబద్ధం ఆడతాడు. అదేం న్యాయం? వాడు ఉంది ఎక్కడ? ముంచోరు పాలెం. ఉన్నానని చెప్పింది ఎక్కడ? పేటలో. అబద్ధం కదా అది? అబద్ధం కదా? ఎన్ని అబద్ధాలండి. ఫోన్ వచ్చిన తర్వాత మాయదారు ఫోను. ఏం ఫోన్ అది? అంత మాయలే. అదిగో నా ఎదురున్న ఫోన్, దానివల్ల మాయలే, అన్ని మాయలే. యథార్థత ఒకటి కూడా లేదు దాంట్లో. ఎన్ని అబద్ధాలు మూట కట్టుకుంటున్నారో ఫోన్ వల్ల. ఎంతమంది అబద్ధాలతో నింపబడి ఉన్నారో. అబద్ధాలు పెరిగిపోయినాయి. న్యాయమైనటువంటి ప్రవర్తన లేదు ఈ రోజున. అన్యాయమే. ఎక్కడ చూసినా అన్యాయమే. అందుకే అన్యాయమైనటువంటి ప్రవర్తన ప్రజల్లో చెలరేగుతుంది కాబట్టి, అన్యాయమైనటువంటి ప్రవర్తనతో జీవిస్తూ ఉన్నారు కాబట్టి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగమే, జబ్బులే. పాపం పండిపోయింది కాబట్టి రోగాలు ఎక్కువైపోయినాయి కాబట్టి హాస్పిటల్ కూడా ఎక్కువైపోయింది. అంతే కదా? అవునా కదా? పాపం ఎక్కువైంది. పాపం వలన వచ్చు జీతం మరణకరమైన రోగాలు వచ్చినాయి. ఆ రోగములను బేసేసుకొని హాస్పిటల్ కట్టుకున్నారు. హాస్పిటల్ పెరిగిపోయినాయి. రోగాలు పెరిగినాయి కాబట్టి హాస్పిటల్ పెరిగిపోయినాయి. హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు, డాక్టర్లు పోసుకుంటున్నారు డబ్బులు. కేఎంసీలో మా అమ్మని నిన్న చేర్పిస్తే ఆరోగ్యశ్రీ కింద పెట్టేలేకి 3 రోజులు పట్టిద్దంట. చిన్న ఐసీలో పెట్టారు మా అమ్మని. చిన్న ఐసీలో పెట్టారు. ముందుగానే అడ్వాన్స్ కట్టించుకున్నారండి. మనం రెంట్కి ఇల్లు తీసుకునేటప్పుడు అడ్వాన్స్ ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు కట్టమంటారు కదా. అట్లాగే మా అమ్మను చేర్పించుకోవటానికి 3,500 రూపాయలు అడ్వాన్స్ కట్టించుకున్నారు. తర్వాత ఐసీలో తీసుకెళ్ళిన తర్వాత ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ పెట్టేటప్పుడు సెలైన్ పెట్టారు. మొత్తం దాంట్లో ఇంజక్షన్లు, సిరంజీవులు మొత్తం బిల్లు రాశారు. కిందకెళ్ళి మెడికల్ షాపులో తెచ్చుకోండి అని అన్నారు. ఆడికి వెళ్తే 3,500 అయినాయి. మళ్ళీ